సంభవింపబోవున్నది నరులకు తెలియదు, రేపేమి సంభవించునో మీకు తెలియదు. కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవునికి తెలుసు, రేపేం జరగబోతుందో తెలుసు. నీ మనస్సులో ఉన్నదంతయు ఆయనకి తెలుసు. ఆమేన్, హల్లెలూయా. ఇక దేనికి కూడా భయపడబాకు. నువ్వు అప్లికేషన్ పెట్టింది ఎవరికో తెలుసా? సృష్టికర్త అయిన దేవునికి. ఆయన పైన ఇంకెవరు లేరు, ఆయనే సమస్తము. నీ అప్లికేషన్ ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది ఈరోజు యేసు నామములో. అది ఏ విషయమైనా కానీ దాన్ని నెరవేర్చితేనే కానీ ఆయన ఊరకుండే దేవుడు కాదు. నేటి దినమున ఎప్పుడంట? ఇప్పుడే ఈ ఆరాధనలో నీ అప్లికేషన్ దేవుని సింహాసనము వద్దకు చేరునుగాక. ఆమేన్. డైరెక్ట్గా ఆయన టేబుల్ మీదకి నీ ఫైల్ వెళ్ళిపోయింది అంతే. నీ మనసులో ఏముందో, నీ కోరిక ఏమైందో, ఏది జరిగితే బాగుంది అనుకుంటున్నావో అదే ఆ ఫైల్ మీదే నా దేవుడు సంతకం పెట్టబోతున్నాడు. ఆ ఫైల్ మీదే నా దేవుడు, ఇవి నా మాటలు కాదు సంగమా, పరిశుద్ధాత్ముడు పలికిస్తున్న మాటలు. నీ ఫైల్ మీద నా దేవుడు సంతకం పెట్టబోతున్నాడు. అదిగో ఆయన సింహాసనం మీదకి, అదిగో ఆయన టేబుల్ మీదకి వెళ్ళినటువంటి నీ ఫైలు తెరిచి నా దేవుడు చూస్తున్నాడు. అదిగో అప్రూవల్ ఇవ్వబోతున్నాడు యేసునామములో, అప్రూవల్ ఇవ్వబోతున్నాడు యేసునామములో, స్టాంపు వేస్తున్నాడు యేసునామములో. తిరుగు లేదు ఇంకా. యేసునామములో నీ మనసులో ఉన్నదంతయు తెలియచేసి నిన్ను సంతోషపరచును గాక. ఆమేన్.